అది పనులు అవుతాయి కదా. ఏపీ డెవలప్ అవుతుంది. ఏపీ అంటే ఏంటి తెలుసా? అమరావతి, పోలవరం. ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అది వేరే విషయం. అమరావతి, పోలవరం, ఏపీ రెండు డెవలప్ అవుతాయి కదా. అంటే ఇప్పటి వరకు బాలేదంటారా రాష్ట్రం అనేది? మీకు తెలీదా? ఏ రోజు వార్తలు టీవీలో చూస్తున్నాం కదా, ఎంత నాశనం చేసేసాడో, దాన్ని సర్వనాశనం చేసేసాడు అమరావతిని. 3 రాజధానులు నడుపుకొని ఒకటైనా పెట్టాడా? లేదు. కానీ డబ్బులు ఇప్పుడు 3 రాజధానులు అనుకున్నాడు, ఏదో ఒకటి పెట్టాలి కదా ఎక్కడో చోట. ఇంకా ఛాన్స్ అండి. అదే ఋషికొండ బోర్డుకుని చేయడానికి 500 కోట్ల డబ్బులు వచ్చినాయా? అది 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 అవసరమా? మరి అవసరమైంది రాజధాని కదా. రాజధాని లేని రాష్ట్రం, రాజధాని ప్రధానం కదా. అది లేకుండా చేసి ఋషికొండకి జిల్లాకు ఒక పార్టీ కార్యాలయం 2 కోట్లు ఒక్కొక్కటి పెట్టి అది అవసరమా? మీరేంటండి ఇంకా అన్నీ తెలుసుండి కూడా అడగటం. ఇప్పుడు చంటి పిల్లవాడు ఇప్పుడు ఏదైనా ముద్దలు పెడతారు, పెద్దోడు ముద్దలు పెట్టి చెప్పు కొడతారు. నేను తినలేమంటారు, నీ చేతులు కాళ్ళు లేవంటారు అంటారు. అంచేది ఎలా ఏంటంటే అన్నీ తెలుసు, అందరూ వింటున్నారు రోజును. ఎవడేం చేసాడో తెలుసు. ఇంకా మీరు ప్రశ్నిస్తున్నారంటే ఏమనుకోవాలి? కాదండి, ఇప్పుడు నిధులు వస్తున్నాయి సరే, ఆ నిధులని కరెక్ట్ గా వాడతారని అనుకుంటున్నారా? ఎంచుకోవడం అక్కడ కండిషన్స్ పెట్టారు కదా. ఈ నిధులు డైవర్ట్ చేయకూడదు, దేనికి ఇచ్చామో దానికే ఉపయోగించాలని కండిషన్ పెట్టారు కదా. అంచేది ఇంకెలా వీలవుతుంది? రూపురేఖలు అంటే నాకు అర్థం కాలేదు. మగోడు ఆడది అవడం కాదు అని కాదు రూపురేఖలు మాట అంటే. ఇప్పుడు నేను అంటే కొంచెం రూపురేఖలు అంటే కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఇండస్ట్రీస్కి బిజినెస్ పెట్టడానికి ఎవరు వచ్చాడు అనుకోండి, అమరావతిలో 3000 ఎకరాలు ఉన్నాయి కదా, 10 ఎకరాలు ఎవడు ఇండస్ట్రీ ఇచ్చాడు అనుకోండి, డబ్బులు ఇస్తాడు కదా స్థలానికి బిజినెస్ పెట్టుకోవడం. దాన్ని బట్టి అలాగే ఆదాయం పెరిగితే గవర్నమెంట్కి ప్రజలకి ఏమైనా అనుకున్న ప్రకారం చేయవలసి వస్తుంది. అది కొంచెం టైం పడుతుంది. అన్నప్రాసన నాడు ఆవకాయ పెట్టరు కదండి. అన్నప్రాసన పిల్లడికి అన్నం పెట్టినప్పుడు ఆవకాయ పెట్టరు కదా, చచ్చుకుంటాడు ఆవకాయ పెట్టి. అలాగే మనం అతి స్పీడ్గా వెళ్ళాం అనుకోండి బోర్లో పడతాం. స్లో అండ్ స్టడీ, చంద్రబాబు మెంటాలిటీ అంటే స్లో అండ్ స్టడీ. ఆదాయం పెంచుకోవాలి. 12,000 కోట్లు రిలీజ్ అయ్యాయి. ఆదాయం పెంచుకుని ఇప్పుడు 12 కోట్లు దేనికి రిలీజ్ అయ్యాయి అంటే పోలవరానికి ఉంచుతారు. అవి డయాఫ్రమ్ వాళ్ళు కడుతున్నారు కదా, సెకండ్ అది పాడైపోయింది, నాశనం చేసేసారు కదా, కడుతున్నారు కదా, దానికి ఉపయోగిస్తారు. వేరే దానికి ఉపయోగించిన కండిషన్ ఉందా? మీరు జగన్ చేసినట్టు ఇచ్చిన ఫండ్స్ ని వేరే దానికి డైవర్ట్ చేయొద్దు అని కండిషన్ పెట్టారు అక్కడ. అంచేత ఎటువంటి పరిస్థితుల్లో డైవర్షన్ జరగదు. వీడు కొంచెం ఆలోచించి స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని ఊరికే ఆర్భాటంగా చేసి మనిషి కాదు, సింపుల్గా వెళ్ళి కూర్చుంటాడు జనంలో. బాగా వీడు వెళ్తా ఉంటే చుట్టూ షాపులన్నీ బంద్ చేసేసి, చెట్లు కొట్టేసి, డేరాలు కట్టేసేసి, సెక్యూరిటీని పెట్టుకుని ఎందుకంత భయం? అలాగే ఫ్రీగా ఉండాలి మనుషుల్లో. ఇప్పుడు నేను మీతో ఎలా మాట్లాడుతున్నాను అలా మాట్లాడతారు చంద్రబాబు. జనంలోకి వెళ్ళిపోవాలండి. అది కొంచెం కష్టం అండి చెప్పడం. వాడు ఇంకా స్పీడ్ ఉంది కానీ ఏమో కొట్లాడుకుంటున్నారు, ఎలా ఉందో తెలియదు. కొంచెం టైం వస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉండదు కదా, కాంగ్రెస్ అపోజిషన్ పార్టీ ఉండదు కదా, అంచేత ఉండదు. కానీ వీడు ఎలా సాధించాడో చూడాలి. వాడు కేటీఆర్ కేసీఆర్ తక్కువ ఏం కాదు, బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ ఉంది పాలిటిక్స్ లో వాళ్ళకి. వాళ్ళు అంత ఈజీగా ఈ కొత్తగా వచ్చిన మినిస్టర్ వీడు డైరెక్ట్ గా ఎమ్మెల్యే నుంచి చీఫ్ మినిస్టర్ అయిపోయాడు తప్ప మధ్యలో ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ అవ్వలేదు. డైరెక్ట్ గా వచ్చేవాడికి కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కడ వస్తుంది? రాదు కదా. ఎవరిని ఎలా సర్దుకోవాలో తెలియదు కదా. వాటి దాటి ఉండగానే సరిపోదు, అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఎవరు ఏ టైం ఇంత బడ్జెట్ వచ్చింది అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు కూటమి పరిపాలన అనుకోవడమే అంతే. అదొకటిని ఇప్పుడు వాడు కూడా మన మోడీ కూడా ఆంధ్రప్రదేశ్ పాపం వీడు నాశనం అయిపోయింది, వీడి వల్ల ఓ రాజధాని లేదు, పోలవరం ముఖ్యమైనవి లేవు. దానివల్ల పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే భూములు పంటలు పండుతాయి, ఆదాయం పెరుగుతుంది, ట్యాక్సులు పెరుగుతాయి, ఏమంటారు, మిల్లర్స్ బాగుపడతారు, రైస్ వస్తే. అలాగే వర్కర్లు బాగుపడతారు, కొంతమంది వర్కర్లు కూడా పెరుగుతారు కదా, వర్క్ కూడా దొరుకుతుంది కదా.
అలా స్లో అండ్ స్టడీ డెవలప్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ డయాఫ్రమ్ వాల్ కట్టాలంటే 4 years పడుతుంది ఈజీగా. అంత ఈజీ కాదు వాటర్లో పిల్లలు కట్టాలంటే. మరి అది అంత మరి ఆలోచిస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పోలవరం అనేది ఒక కళ. సో ఆ కళ నెరవేర్చేది చంద్రబాబు నాయుడు గారు అని మీరు అనుకుంటున్నారు? 100% అది అవుతుంది. ఏమైనా సరే అవుతుంది. చేస్తాడు వాడు, చేస్తాడు. పట్టుదలగా ఉన్నాడు. ఏం చేస్తాడు, లాస్ట్ ఇయర్ పూర్తి చేయలేకపోయినటువంటి ఫీలింగ్ ఉంది వీడికి. మీకు అర్థమైందా? ఆ ఫీలింగ్ కవర్ చేసుకుంటాడు ఏమైనా సరే. మరి వీడు కూడా పవన్ కళ్యాణ్ కూడా కొంచెం బాగానే కోఆపరేట్ చేస్తున్నాడు. అంటే కూటమిలో కొన్ని అంటే విడిపోవడం జరుగుతుంది, క్రియేట్ చేస్తున్నారు అలాగే. ఎందుకంటే డివైడ్ అండ్ రూల్ అని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. అలాగా వీడు ఏం చేయలేక డివైడ్ అండ్ రూల్ అని కొంతమంది లంచాలు ఇచ్చి, టీడీపీ మంత్రులు కొంతమంది లంచాలు ఇచ్చి వాళ్ళకి ఎమ్మెల్యేలకి, తెలుగుదేశం ఎమ్మెల్యేలకు కూడాను లక్షల కోట్లు ఇచ్చి మీరు ఇలాగే చెప్పండి రా, వీడు లోకేష్ ఉప ముఖ్యమంత్రి అవుతాడు అని తీసేస్తారు. ఇలాంటి రూమర్స్ పుట్టిస్తున్నారు. ఎందుకంటే కారణం అని చెప్పమంటారా? డివైడ్ అండ్ రూల్ ఏదో విధంగా వీక్ చేయాలి. వాళ్ళు మీ ఇద్దరు స్నేహంగా ఉన్నారు, ఇద్దరు విడగొట్టాలి ఏదో విధంగా. ఒరే నువ్వు నా దగ్గర తిట్టాడు నిన్ను అని చెప్తాను నేను. ఏంటో నువ్వు నన్ను తిట్టామంటారా అంటారు. నేను ఎక్కడ తిట్టాను అంటాడు. మీ ఇద్దరికి విరోధం వచ్చేసినట్టు కదా. అసలు నేనేం చేస్తున్నానంటే మీ ఇద్దరికి విరోధం రావాలని ఆయన తిట్టాడు రా పవన్ కళ్యాణ్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఈయన పవన్ కళ్యాణ్ నేను ఏరా నువ్వు నన్ను తిట్టామంటారా? నేను తిట్టలేదా? తిట్టామని అందరూ చెప్పుకుంటున్నారా? అలాగే వచ్చేస్తారు రూమర్స్. ఇప్పుడు అబద్ధం వెళ్ళినంత స్పీడ్గా నిజం వెళ్దాం. అబద్ధం లోకం చుట్టూ లోపల, నిజం గుమ్మం దాటి లోపల అబద్ధం లోకం చుట్టూ వస్తుంది, చుట్టేస్తుంది కూడా. అంచేత అబద్ధానికి ఉన్నటువంటి విలువ ఏది గోల్డ్ కొన్న మెరిచినంత మెరుపు అసలు గోల్డ్ ఉండదు తెలుసా? అబద్ధానికి ఉన్న విలువ నిజానికి ఉండదు. ఇప్పుడు కలికాలం ఇదేం కాలం? కలికాలం. అంచేత మీరు ఇది నిజం, ఇది అబద్ధం, ఇది జొన్న పొత్తు ఆయన తింటున్నారు అంటే ఎంతవరకు లేదు, మీరు కాదనగలరా? అది అలా ఇంచేత డివైడ్ అండ్ రూల్ అని బ్రిటిష్ వారి పరిపాలన ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పు కదండి.